పాటించాల్సిన అవసరం ఉంటుంది. అది కేసీఆర్ గారు వారి టైంలో పాటించలే, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఈయన కూడా పాటించలేదు. దాన్ని పక్కన పెడితే విషయానికి వస్తే జాతిపిత. సో జాతిపిత అనేటువంటి మాట విషయానికి వచ్చినప్పుడు, తెలంగాణ జాతిపిత అనేటువంటి విషయం వచ్చినప్పుడు జయశంకర్ సార్ను చాలా సార్లు నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన అట్లీస్ట్ తెలంగాణ ప్రాంతం అధ్యాపక దినోత్సవం జరుపుతామంటే కూడా దేశపతి శ్రీనివాస్ గారు, కేసీఆర్ గారు ఆల్రెడీ ఒక టీచర్స్ డే ఒకటి ఉన్నది కదా, కాబట్టి మళ్ళీ ఎందుకు అని అంటే దాన్ని లెక్చరర్స్ డే చెప్తామంటే కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు జాతిపిత అనేటువంటి పదాన్ని ఎవరికి ఉపయోగించాలో ఏంటి అనేటువంటిది, ఇప్పుడు మనకు ఒక జాతిపిత అని భారతదేశానికి సంబంధించి గాంధీజీని మనం పెంచుకుంటున్నాం కాబట్టి ఇక దాన్ని వారికే కన్ఫైన్ చేసి వారికి మనము అంటే గౌరవాన్ని ఇస్తే మంచిది. రామ్మోహన్ రావు గారు అన్నట్టు ఆ పదాన్ని మనము బజార్కి తీర్చకుంటే మంచిది. ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, ఇంకెవరైనా ఆ జాతిపిత అనే దానికి ఒక గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని కాపాడుదాం అందరం కలిసి. ఇక కేసీఆర్ గారు అలా క్లెయిమ్ చేసుకొని ఆయనైతే తన నోట్తో ఎప్పుడు అనలేదు నేను జాతిపితానైతే ఆయన అనలేదు. సరే అభిమానులు అంటారు, అభిమానులు రకరకాలుగా అంటే తమ అభిమానం ఉన్నది కాబట్టి, తన నేత కాబట్టి తమ నేతను ఎంతకన్నా పొగుడతారు. దేవుడికి ఇయ్యాలా నేను ఆశ్చర్యకరమైన విషయం అంటే ఒక గురుకులం వెంకటస్వామి గారు ఇక్కడ ఒక్కటి ఆయన నోటితో ఆయన అంటేనే ఆయన పిలిపించుకున్నట్ట తెలంగాణ జాతిపిత అని తన అభిమానులు తనకు కావాల్సిన వాళ్ళు పిలిస్తే అదేంటయ్యా మీరు నన్ను జాతిపిత అంటారు, అలా అనకూడదని వారించలేదు అంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా అనుకోవచ్చు కదా. సరే ఇప్పుడు వారు యాక్సెప్ట్ చేసిండ్రా, యాక్సెప్ట్ చేయాలంటే ప్రజల అభిమానం ఆయనకు ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు అనే విషయంలో ఎవరికైనా డౌట్ అండి, ఆయన ఉద్యమ నాయకుడు అనే విషయంలో ఎవరికైనా డౌట్ ఉన్నదంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఈ డెఫినెట్లీ ఉద్యమ నాయకుడు, అంటే డౌట్ ఏమున్నది. ఉద్యమాన్ని లీడ్ చేసే విషయంలో మేమందరం పనిచేసినాం, ఆయనకన్నా బాగా పనిచేసాం. నిజంగా చెప్పాలంటే ఆయన పడుకున్నప్పుడు కూడా మేము పనిచేసినాం. బట్ ఒక ఐకాన్ ఉంటుంది, ఒక లీడర్ ఉంటాడు. తెలంగాణ జేఏసీకి సంబంధించినటువంటి కోదండరామును చైర్మన్ గా మార్చమని నా మీదనే వచ్చింది, నన్నే చైర్మన్ గా తీసుకోమన్నాను. నువ్వు చేయలేవా వెంకన్న అని అడిగాడు ఇదే కేసీఆర్ గారు నన్ను. నేను ఒక మాట చెప్పిన, సార్ నేను ట్రైన్డ్ లీడర్ను, ట్రైన్డ్ వర్కర్ను, ఐ కెన్ సబ్స్టిట్యూట్ కోదండరామ్ వెరీ ఈజీలీ ఇన్ వర్క్, బట్ ఐ కెనాట్ సబ్స్టిట్యూట్ ది ఐకాన్నెస్ ఆఫ్ ది కోదండరామ్ అని చెప్పిన. నేను కేసీఆర్ గారి విషయానికి వచ్చినట్టుగా ఉద్యమ నేత విషయానికి వస్తే కేసీఆర్ గారి యొక్క ఐకాన్, ఉద్యమ ఐకాన్ గా ఆయన ఇంకెవరు రిప్లేస్ చేయలేరు. ఇంతకన్నా పెద్దగా ఆయనను ప్రభావితం చేసి ఆయన ముందుకు తీసుకొచ్చినటువంటి, గైడ్ చేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు. ఆయనకన్నా గొప్పోడు, ఆయనను గైడ్ చేసిన వాడు. అయినప్పటికీ కూడా ఐకాన్ గా అతనికే పేరు ఉన్నది. దాంట్లో మాకేం అభ్యంతరం లేదు, ఎవరికేం అభ్యంతరం ఉండాల్సిన అక్కర్లేదు. కాకపోతే జాతిపిత అనేటువంటి మాట అభిమానులు అంటున్నారు, ఆయన కామ్గా ఉన్నారు. ఇప్పుడు మౌనం అర్ధాంగీకారం అవుతుంది, ఇప్పుడు రాంగీకారం అవుతుంది. సరే దానికి నేనేమంటున్నానంటే దాన్ని తెలంగాణ జాతి ఇలా పుట్టిదేం కాదు, ఇలా కొత్తగా తెలంగాణ జాతి రాలేదు. 69 ఉద్యమం ఉన్నది. మరి 69 ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన పెద్దలను అంటావా, లేకపోతే 52 ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి పెద్దలు అంటావా, అంతకుముందు హైదరాబాద్ ఎగ్జిస్టెన్స్ కోసం కొట్లాడిన వాళ్ళు అంటావా? ఎవరిని తెలంగాణ జాతికి పిచ్చానంటూ కొత్తగా మనం పేరు పెట్టుకొని గాంధీజీకి ఉన్నటువంటి ఒక ఐకాన్నెస్ ని మనం తగ్గించకూడదు అనేది నేను టిఆర్ఎస్ మిత్రుడు, నేను కూడా అభిమానినే, నేను కూడా సహచరుణ్ణే. నేను కేసీఆర్ గారిని నేను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా తప్పు పట్టను. ఎందుకు పట్టను అంటే మేమిద్దరం కలిసి పనిచేసినాం. ఆయన ఎంత కష్టపడో నేనెంత కష్టపడో ఆయనకు తెలుసు. అని రాజకీయంగా విభేదించవచ్చు, వేరే విషయం. రాజకీయ విభేదం వ్యక్తిగత విభేదం కాకూడదు. రాజకీయ విభేదం అనేది ఎప్పుడు వ్యక్తిగత విభేదం. ఇక్కడ వెంకటస్వామి గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆక్షేపించింది ఏంటంటే, ఎవరైతే ఇచ్చే నోటీసులు ఇవ్వటం, సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ, దాన్ని తప్పుపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఓకే, జాతిపిత మీరు మాట్లాడారు, వదిలేద్దాం. తెలంగాణ ఇప్పుడు ఒక అభియోగం వచ్చినప్పుడు దానికి సంబంధించిన సిట్ అధికారులు ప్రశ్నిస్తానంటే దానికి బాధ్యతాయుతంగా సమాధానాలు చెప్పాలి. కానీ
మీరు బీఆర్ఎస్ శ్రేణులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయండి, కేసీఆర్ గారిని అవమానించినట్లే అంటే నిజంగానే కేసీఆర్ గారిని మీ ప్రభుత్వం అవమానించిందా, రేవంత్ రెడ్డి గారు అవమానించారంటే మీరు ఏం చెప్తారు? కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ప్రభుత్వం పరంగా అసలు ప్రభుత్వానికి ఈ విషయానికి వస్తే ప్రభుత్వానికి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఏదైతున్నదో సిట్ ఏదైతున్నదో ఇట్ ఈస్ అనే అటానమస్ బాడీ. దే హ్యావ్ దేర్ లిమిటేషన్స్ ఆర్ దే హ్యావ్ దేర్ లిమిటేషన్స్ పర్మిటేషన్స్ ఉన్నాయి. ఆ పరిధిలోనే వాళ్ళు పని చేయాలా. వాళ్ళు దాటితే కూడా వాళ్ళే బాధ్యులు, వాళ్ళు సమర్థవంతంగా పని చేయకుండా కూడా వాళ్ళే బాధ్యులు. ఒకసారి సిట్ వేసిన తర్వాత ఆ సిట్ మీద అధికారాలు ఆ సిట్ అధికారులకే ఉంటాయి కానీ ముఖ్యమంత్రి గారికో నాకో మీకో ఉండయి. కేసీఆర్ గారు డిప్యూటీ చేయలేరు, ముఖ్యమంత్రి కూడా డిప్యూటీ చేయకూడదు కూడా అని చెప్తున్నా నేను. ఏ ప్రభుత్వ అధికారి కూడా ఏ ప్రభుత్వం అయినటువంటి లీడర్ కానీ మా పార్టీ కానీ ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావటం లేదు. మా ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరికి ఉంటా నేను చెప్తున్నా కదా. అంటే మనం వ్యక్తిగతమైనటువంటి విమర్శకు పోకుండా ఉంటే, రెండోది అభిమానపరచడం అంటే ఏం లేదు. వారు ఇచ్చినారు, వస్తానని అన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేసినానంటే వాళ్ళ అభిమాన నాయకుడు బయటికి వస్తున్నప్పుడు చాలా ఉత్సాహం ఉంటది కదా. ఆయన రాక బయటకు వస్తున్న సందర్భాలలో టీఆర్ఎస్ శ్రేణులు, తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్ చూస్తే వాళ్ళ శ్రేణులన్నీ యాక్టివేట్ చేసుకోవడానికి కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి నోటీసులు వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఇలా పొలిటికల్ గా మా వాళ్ళకు అర్థమైతలేదు కానీ పొలిటికల్ గా మాకంటే ఎక్కువ ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకి లాభం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్స్ కు లేని ప్రచారం, అంటే పైసా ఖర్చు లేకుండా కేసీఆర్ గారి యొక్క సిట్టును వచ్చిన ఒకవేళ ఇది ఐడియా ఉన్న నాలాంటి వాళ్ళ ఉన్న మేము తయారు చేసినా అక్కడ ఆపడానికి అవకాశం లేదు. ఎందుకంటే సిట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కోర్స్. ఒక ప్రశ్న మిమ్మల్ని పర్సనల్ గా అడగొచ్చా? అడగొచ్చా? అడగండి. ఏం లేదు, మీరు కేసీఆర్ మీద కావచ్చు ఏదైనా అమితమైన ప్రేమ అయితే మీరు వ్యక్తిగతంగా కనిపిస్తున్నారు. ఎందుకు మీరు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు? బీఆర్ఎస్ నేను వీడలేదు, బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే. నేను ఉద్యమ సహచరుని కేసీఆర్ గారికి. ఓకే. నేను పార్టీ సహచరుని కాదు. ఓకే. అఫ్ కోర్స్ ఐ వాజ్ willing to join the TRS పార్టీ. నేను ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగినా ఇస్తామని కూడా చెప్పినారు. సో ఆయన ఆయన పార్టీ కాబట్టి ఆయన ఇస్తామని కాదు సార్, ఆయన పార్టీ కాబట్టి ఆయన ఫక్త్ రాజకీయ పార్టీ అనగానే మీరు పక్కన ఉన్నారు. రాజకీయ పార్టీలో మీరు ఎప్పుడూ ఆయనతో లేరు, కేవలం కేసీఆర్ గారి ఉద్యమంతో పాటు మీరు నడిచారంటారు మీరు. ఉద్యమ జేఏసీగానే మేము కలిసి నడిచినాము. టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరు లీడర్ తోటి అందరితో మేము సఖ్యతతో పనిచేసినాం. అట్లా కూడా బీజేపీ వాళ్ళతో కూడా కలిసే పనిచేసినాము, కాంగ్రెస్ వాళ్ళు కూడా కలిసే పనిచేసినాము. మేము యాక్చువల్లీ ఈ పార్టీలకు సంబంధం లేకుండా జేఏసీగా మేము వచ్చినటువంటి నేను కానీ కోదండరామ్ కానీ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా నేను కానీ ఆ రామ్మోహన్ రావు గారు కానీ ఇంకా మిగతా పిత్రులందరూ కూడా వీఆర్ ఇండిపెండెంట్. తర్వాత మా అభిమానము మాది. మేము ఇప్పుడు పొలిటికల్ గా నేను కూడా టీఆర్ఎస్ లో చేరాలనుకున్నాను. నేను కూడా టికెట్